అందరికీ నమస్కారం. 80వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక లాస్ట్ 50 రోజులు మాత్రమే మిగిలింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనం ఒక బుక్ రాయడం జరుగుతూ ఉంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలని. అది కూడా చివరి దశకు వచ్చేసింది. అది దాంట్లో ముఖ్యంగా మనం ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి, తెలంగాణ సోనా గురించి, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం తెలంగాణ సోనా గురించి, అదేవిధంగా నా టీం మెంబర్స్ గురించి, ప్రకృతి రత్న హర్షత్ విహార్ ఒకడు కాదు, ప్రకృతి రత్న టీం మెంబర్స్ అందరూ కూడా ప్రకృతి రత్నాలే, దాని గురించి, అదేవిధంగా నూతన వరి వంగడలు KNM 12 368, RNR 31479, NLR 3648 అనే నూతన వరి వంగడాల గురించి కూడా ఆ బుక్లో పెంపొందించడం జరిగింది. 100వ రోజు వచ్చే లోపల, 80వ రోజు ఈరోజు, 100వ రోజు వచ్చే లోపల దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రకృతి రత్న హర్షత్ విహార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు ప్రయాణం 80వ రోజు నడుస్తున్నది. ఆ పైర్లు ఎన్నో బాధలు పడి పైకి అభివృద్ధి చేయాలంటే కష్టం, కానీ ఆ గొట్ల మీద ఉండే ఆ గలీజు వచ్చే గడ్డిలు, అంటే అనవసరంగా వచ్చే గడ్డి వృధాగా అది కానీ, పొలాల్లో కలుపు కానీ ఏవి చేయకుండానే వస్తుంటాయి. వాటిని తీసి పరిశుభ్రం చేయడం చాలా ముఖ్యమైన మందలి ఈ రైతు వారీలలో పొలాలలో పచ్చగా కలకలాడాలంటే. అందులో భాగంగానే ఈరోజు ఈ గొట్టన్ని బాగు చేయడం జరుగుతూ ఉంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 80వ రోజు. ఏకోజాము నుంచి వర్షం పడటం జరుగుతూ ఉంది. ఎండైనా, గాలైనా, చలైనా, వానైనా, ఏదైనా సరే ఇత్తనం చల్లే రోజే, మంచైనా ఇత్తనం చల్లే రోజే అనుకున్నాం మనం. కరెక్ట్ టయానికి మనం అందించాలా. సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు, 600 106 సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు. అదే ఒక 4-5 రోజుల తర్వాత సీడ్ పంపించడం జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నవంబర్ 22న మన క్షేత్రంలో ఒక వెలుగు వెలుగుతుంది. అది హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్. ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో విజయం సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే పక్కా ప్లానింగ్ లేకపోవడం. ఎప్పుడో 4 నెలలు దాని తర్వాత వేస్తున్నాం కదా, అప్పుడెప్పుడు అనుకోవచ్చులే అనుకోకుండా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. నవంబర్ 22న ముహూర్తం పెట్టడం జరిగింది. తెలంగాణ సోనా ఇత్తనాలు ఈ పాటికి మనం చల్లుతూ ఉంటాం మన క్షేత్రంలో. సివిఆర్ పద్ధతిలో వరి సాగులో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ నవంబర్ 22న పెట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 80 రోజులు మా నిర్విఘ్న కృషికి, అంటే ప్రతి నిత్యం ఈ పొలాల మీద కృషి చేసేదానికి ఫలితం ఈ పైరు మీరు చూస్తున్నారు. అంటే 80 రోజుల పైరు. ద 88th డే, లాస్ట్ 50 days లెఫ్ట్ ఓవర్. 50 రోజులు తల్లిన తర్వాత ఇక్కడ ఏముండదు, అంతా వరి కోతలు తప్ప ఏముండదు. 50 రోజులు తల్లిన అంటే జస్ట్ 50 days లెఫ్ట్ ఓవర్. 80 రోజులు పూర్తి అయిపోయిందంటే మొత్తం 130 రోజుల పంట కాలంలో దాదాపు 80 days పూర్తయిపోయింది. ఇక మిగిలింది కేవలం 50 రోజులు మాత్రమే. 50 రోజులు అంటే సెప్టెంబర్ మొదటి వారంలో హార్వెస్టింగ్. సెప్టెంబర్ మొదటి వారంలో హార్వెస్టింగ్. ఆ తర్వాత పచ్చిరొట్ట ఎరువులు సాగు మన క్షేత్రంలో సాగు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్లో తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ గ్రోయింగ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.